అరుణాచలం కొత్తగా వెళ్ళే వారికి కొన్ని వివరాలు. ఒక భక్తుడు స్వానుభావంతో పంపినవి అవి ఏంటంటే, ముందుగా ఒకటి, అరుణాచలం గిరి ప్రదక్షిణ చేసేవారు ఎక్కడ నుంచి మొదలు పెడతారో అక్కడికి చేరుకోవడంతోనే వారి గిరి ప్రదక్షిణ పూర్తవుతుంది. రాజగోపురం దగ్గరి నుంచి నడక మొదలుపెట్టి తిరిగి అక్కడికి చేరుకోవడంతో పూర్తి అవుతుంది అనుకోవద్దు. మీరు ఎక్కడి నుంచి గిరి ప్రదక్షిణ మొదలుపెట్టినా ఖచ్చితంగా అక్కడ ఒక వినాయకుని గుడి ఉంటుంది. అక్కడ ఆ స్వామిని నమస్కరించి అక్కడి నుంచి కూడా మొదలు పెట్టవచ్చు. అంటే పరిక్రమణకు ముందుగా వినాయకుని దర్శనంతోనే ప్రారంభించాలి. రెండోది, గిరి ప్రదక్షిణ అనేది ఖచ్చితంగా ఎడమ వైపున మాత్రమే చేయాలి. మనం గుడిలో ఎలా ప్రదక్షిణ చేస్తామో అలాగే చేయాలి. కుడివైపున అరుణగిరికి దగ్గరలో ఉండే కుడి మార్గంలో సూక్ష్మ రూపంలో యోగులు, సిద్ధులు, దేవతలు, గురువులు మొదలైన వారందరూ ప్రదక్షిణలు చేస్తారట. అందువలన కుడివైపున ప్రదక్షిణ చెయ్యరాదు. మూడోది, అరుణాచలం వెళ్ళే ప్రతి వారు ఖచ్చితంగా 10 రూపాయల నోట్లు వీలైనంత ఎక్కువ తీసుకొని వెళ్ళండి. ఎందుకంటే ప్రతి ఆలయంలో 10 రూపాయలు దక్షిణంగా వేసిన ప్రతి భక్తునికి విభూది ప్యాకెట్లు ఇస్తారు. ఆ విభూది పిల్లలు జడుచుకున్నప్పుడు కార్యసిద్ధికి పనికొస్తుందని నమ్ముతారు. నాలుగవది, దర్శనానికి గిరి ప్రదక్షిణకి వెళ్ళేటప్పుడు 2 చిన్న చిన్న డబ్బాలను తీసుకొని వెళ్ళండి. ప్రతి ఆలయంలో ఇచ్చే విభూది ఆ చిన్న డబ్బాలలో తీసుకోవచ్చు. ఐదోది, ఎముకలు అరిగిపోయిన వారు యమలింగం దగ్గర ఇచ్చే విభూది ఔషధంగా తీసుకుంటే దాని ఫలితం అమోఘంగా పనిచేస్తుందని చెప్తారు. ఆరోది, నైరుతి లింగం దగ్గర మంత్ర సాధన చేసుకునేవారు ఖచ్చితంగా అక్కడ జపం చేసుకుంటే 1000 రెట్లు ఫలితం ఉంటుందని చెప్తారు. ఏ మంత్రము లేని వారు పంచాక్షరి మంత్రాన్ని జపించుకోవచ్చు. ఏడవది, ప్రదక్షిణ మొదలు పెట్టే ముందు కానీ మధ్యలో కానీ ఎక్కువ ఆహారం తీసుకొని మొదలు పెట్టవద్దు. భుక్తాయాసం వలన అడుగులు ముందుకు పడవు. ఖాళీ కడుపుతో చేసే గిరి ప్రదక్షిణ వేగవంతంగా ఉంటుంది, ఆరోగ్యం కూడాను. ఎనిమిదవది, సమూహంగా గిరి ప్రదక్షిణ చేసే కంటే ఏకాంతంగా చేసే గిరి ప్రదక్షిణ చాలా ప్రశాంతంగా అద్భుతంగా ఉంటుంది. తొమ్మిదవది, గిరి ప్రదక్షిణ చేసే సందర్భంలో ఎక్కువసార్లు కూర్చోవడం వలన నరాలు పట్టి నడక వేగం తగ్గిపోతుంది. వీలైనంత వరకు కూర్చోకుండా నిలబడి కానీ, తప్పనిసరి పరిస్థితుల్లో బెంచ్పై పడుకొని కానీ చిన్నగా విశ్రాంతి తీసుకుంటూ పరిక్రమణ చేయండి. కూర్చోవడం అంటూ మొదలు పెడితే చాలా ఇబ్బందులుంటాయి. కూర్చున్న చోటు నుంచి లేవలేం. 10వది, కొబ్బరికాయలు పట్టుకొని దర్శనానికి వెళ్ళేవారు అరుణాచలేశ్వరుని దర్శనం అనంతరం బయటకు వచ్చిన తర్వాత ఎడమవైపు కార్నర్లో స్వామివారి ఉత్సవ విగ్రహాలుంటాయి. అక్కడ మాత్రమే మీరు ఇచ్చిన కొబ్బరికాయలు కొట్టి గోత్రనామాలు చదివి విభూది ప్రసాదంగా ఇస్తారు. కొబ్బరికాయ లేకపోతే అక్కడ ఖచ్చితంగా మీ గోత్రనామాలు చదవరు. 11వది, ఆలయ ప్రాంగణంలోకి మనం అడుగుపెట్టిన తర్వాత ఎడమవైపున సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం ఉంటుంది. దానిని తప్పనిసరిగా దర్శనం చేసుకోండి. 12వది, కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత పెద్ద పెద్ద స్తంభాలతో అతిపెద్ద మండపం ఉంటుంది. ఆ మండపం పైకి వెళ్ళి కొంచెం ముందుకు వెళితే పాతాళ లింగం ఉంటుంది. రమణ మహర్షి వారు అక్కడే తపస్సు చేశారని చెప్తారు. దానిని దర్శించి కొంచెం సేపు ఆ మండపంలో జపము ధ్యానము చేసుకుంటే చాలా బాగుంటుంది. 13వది, రాజగోపురానికి కుడివైపున ఆనుకొని ఒక పెద్ద స్టేజ్ లాగా ఉంటుంది. అది అరుణాచలేశ్వరుడి ఆస్థాన ఏనుగు ఉండే బృందావనం. 14వది, ఉత్తరం వైపు ఉండే ప్రధాన గోపురం నుంచి ఒకసారి వెళ్ళి రావాలని శాస్త్రం. ఆ మంటపం గోపురం మహాభక్తురాలైన అమ్మాని అమ్మాన్ అనే ఆవిడ కట్టించినట్లు చెప్తారు. 15వది, 2వ ప్రకారానికి ఎడమవైపున అతి పెద్ద కాలభైరవుని విగ్రహంతో ఆలయం ఉంటుంది. తప్పకుండా దర్శనం చేసుకోండి. 16వది, అదే ప్రాంగణంలో కుడివైపున మారేడు చెట్టు ఉంది. దాని క్రింద రాతితో చెక్కిన అతిపెద్ద త్రిశూలం ఉంటుంది. అది చాలా అద్భుతంగా ఉంటుంది. తప్పకుండా చూసిరండి. 17వది, ఆ పక్కనే ఉన్న దేవాలయంలో ఉన్నమలై అమ్మవారిని దర్శించుకొని ఆ ఆలయంలో కూడా 10 రూపాయలు దక్షిణగా వేస్తే అమ్మవారి కుంకుమ ప్రసాదం ఇస్తారు. దక్షిణ వేయలేని వారికి పక్కనే పళ్ళెంలో కుంకుమ ఉంచుతారు. బొట్టు పెట్టుకొని కొంచెం ఇంటికి కూడా తీసుకుపోవచ్చు. 18వది, అగ్నిలింగానికి రమణ మహర్షి ఆశ్రమానికి మధ్యలో దక్షిణామూర్తి ఆలయం ఉంటుంది. చాలా పెద్ద విగ్రహం. ఆ విగ్రహం అత్యంత శక్తివంతమైనదని చెప్తారు. అరుణాచల శివుడు దక్షిణామూర్తి స్వరూపంగా కొలుస్తారు. ఇది అగ్నిలింగం కనుక్కునే ఎంత చలికాలంలో వెళ్ళినా గర్భగుడిలో విగ్రహ పరిసరాలు భూమి కూడా వేడిగా ఉంటాయి. ఒకవేళ మీరు గురువారం రోజున అక్కడ ఉంటే
తప్పనిసరిగా దీపం వెలిగించండి. 1 రూపాయకు శనగల దండ అమ్ముతారు. మీ ఇంట్లో ఎంతమంది కుటుంబ సభ్యులు ఉంటే శనగల దండలను స్వామివారికి సమర్పించండి. అది స్వామివారి మీద వేస్తారు. 19వది, శివసన్నిధి రోడ్లో కొంచెం ముందుకు వెళ్ళి కుడివైపు తిరిగితే రామ్ సూరత్ బాబా ఆశ్రమం ఉంటుంది. చాలా బాగుంటుంది, ప్రశాంతంగా కూడా ఉంటుంది. రమణ మహర్షి వారి ఆశ్రమంలో వలె ఇక్కడ కూడా చాలా పాజిటివ్ వైబ్రేషన్స్ ఉంటాయి. ఇక్కడ ఉదయం ఉపహారం, మధ్యాహ్నం భోజనం ఉచితంగా పెడతారు. దానం మనం ఇష్టం వచ్చినంత ఇవ్వచ్చు. విదేశీయులు కూడా మనతో పాటుగా సహబంతి భోజనాలు చేస్తారు. మనతో ఉండి ప్రసాదం స్వీకరిస్తారు. వీలైతే ఎప్పుడు కూడా కనీసం ఒకసారైనా అక్కడి ప్రసాదం స్వీకరించండి. 20వది, ఈ రామ్ సూరత్ బాబా ఆశ్రమంలోనే అవధూత శ్రీ తొప్పి అమ్మాల్ వారు ఉంటారు. వారిని ఒకసారి దర్శనం చేసుకొని తరించండి. ఓం అరుణాచలేశ్వరాయ నమః.